ఫస్ట్ టైమ్ కార్ బయ్యర్స్ ఏదైనా ఒక కార్ పర్చేస్ చేయాలి. అది కూడా బడ్జెట్‌లో కార్ పర్చేస్ చేయాలి అనంగానే ఫస్ట్ వెళ్ళే షోరూమ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మారుతి సుజుకి షోరూమ్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకు 6,00,000 నుంచి కూడా ప్రతి కార్‌లో అని చెప్పేసి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ నుంచి కూడా ఎస్‌యూవీ లెవెల్ వరకు కూడా ప్రతి కార్స్ కూడా వీరి దగ్గరైతే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర 7.5 లాక్స్ గనక ఉంటే ఏ కార్ చూస్ చేసుకోవచ్చు. అది కూడా మారుతి సుజుకిలో తీసుకోవాలనుకుంటున్నట్లయితే గనక అని గనక మీకు ఒక క్వెషన్ మార్క్ ఉంటే ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. సో, ఇక మనం వీడియోలో వెళ్ళిపోయినట్టయితే గనక 7.5 లాక్స్‌లో మారుతి సుజుకిలో 3 ఆప్షన్స్ అని చెప్పేసి ఉన్నాయండి. ఒకటి ఆల్టో, నెక్స్ట్ సెలెరియో అండ్ వ్యాగన్ ఆర్. వీటి యొక్క హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ ఆల్టో వీఎక్స్ఐ ఎస్ సిఎన్జి 7.73 లాక్స్ అండి. అంటే 7,73,000. సెలెరియో వీఎక్స్ఐ అంటే ఇది మనకు మిడ్ వేరియంట్ అండి. ఇది టాప్ వేరియంట్. ఆల్టోలో టాప్ వేరియంట్ అండ్ సెలెరియోలో మిడ్ వేరియంట్ అండి. 7.12 లాక్స్. ఓకే. అదేవిధంగా వ్యాగన్ ఆర్ వీఎక్స్ఐ ఇది కూడా మిడ్ వేరియంట్ 7.41 లాక్స్ అండి. ఇక ఈ వెహికల్‌లో వచ్చే ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మనం చూసినట్టయితే గనక ఆల్టోలో 1 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. సెలెరియోలో కూడా మనకు 1 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. అదే వ్యాగన్ ఆర్‌లో చూసినట్టయితే గనక 1 లీటర్ 3 సిలిండర్ అదేవిధంగా 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఆప్షన్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ పవర్ పరంగా చూసినట్టయితే గనక ఆల్టోలో 66.62 బీహెచ్‌పీ పవర్‌నైతే ప్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. సేమ్ సెలెరియో కూడా సేమ్ ఇంజిన్ కాబట్టి సేమ్ ఇక్కడ కూడా సేమ్ పవర్ అని చెప్పేసి అయితే కాపీ పేస్ట్ అవుతుంది. అదే వ్యాగనార్‌లో చూసినట్టయితే గనక 89 బీహెచ్‌పీ అని చెప్పేసి అయితే ప్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అది కూడా 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌లో అండి. క్లియర్? అండ్ దీంతో పాటు కూడా టార్క్ పరంగా చూసినట్టయితే గనక 89 న్యూటన్ మీటర్ అండ్ సెలెరియోలో కూడా 89 న్యూటన్ మీటర్. అదే వ్యాగనార్‌లో మనం గమనించినట్టయితే గనక 113 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే ప్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఈ 3 కార్ల యొక్క మైలేజ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటుందని చెప్పేసి అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వీటి యొక్క డైమెన్షన్స్ మనం నోటీస్ చేసినట్టయితే లెంత్ ఆల్టో 3530 అదేవిధంగా సెలెరియో 3695 అదేవిధంగా వ్యాగన్ ఆర్ 3655 ఈ 2 కార్ల కంటే కూడా సెలెరియో లెంత్ పరంగా 40 డిఫరెన్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తదండి. అదేవిధంగా విడ్త్ పరంగా చూసినా కూడా సేమ్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 30 అని చెప్పేసి అయితే డిఫరెన్స్ ఉంది. హైట్ పరంగా చూసినట్టయితే గనక ఇక్కడ మనకు వ్యాగన్ ఆర్ ఖచ్చితంగా టాల్ బాయ్ ఎడిషన్ కాబట్టి వ్యాగన్ ఆర్ హైట్ పరంగా అయితే ఈ 2 వెహికల్స్ కంటే కూడా ఎక్కువగా ఉంటది. అదే వీల్ బేస్ పరంగా చూసినట్టయితే గనక 2435 2380 2435 అంటే వ్యాగన్ ఆర్ అండ్ సెలెరియో వీల్ బేస్ రెండూ ఒకే విధంగా అయితే ఉంటుందండి. అండ్ దీంతో పాటు కూడా గ్రౌండ్ క్లియరెన్స్ గమనించినట్టయితే గనక ఆల్టోకి 160 ఉంటుంది. సెలెరియోకి 170 ఉంటుంది. వ్యాగన్ ఆర్‌కి 165 అని చెప్పేసి ఉంటుంది. పెద్ద ఫరక్ అని చెప్పేసి అయితే ఉన్నది. వెరీ లిటిల్ బిట్ చాలా చిన్న చేంజ్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా. ఆల్టోలో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ పరంగా మనం నోటీస్ చేసినట్టయితే గనక రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. ఏబీఎస్ విత్ ఈబీడీ వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది. బేస్ వేరియంట్ నుంచి కూడా మనకి ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. కర్బ్ వెయిట్ మనం నోటీస్ చేసినట్టయితే గనక 755 కేజీస్ నుంచి 850 కేజీస్ వరకు అని చెప్పేసి అయితే ఈ వెహికల్ ఆల్టో యొక్క కర్బ్ వెయిట్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. సెలెరియోలో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ నోటీస్ చేసినట్టయితే గనక సేమ్ 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇది కూడా మనకు ఏజీఎస్‌లో అయితే ఉంటుందండి ఆటోమేటిక్‌లో. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఏబీఎస్ విత్ ఈబీడీ ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్, ప్రీ టెన్షనర్ అండ్ ఫోర్స్ లిమిటర్ అనేది కూడా మనకి ఇందులో యాడ్ అవుతుందన్నమాట. అండ్ కర్బ్ వెయిట్ వచ్చేసి మనం గమనించినట్టయితే 810 కిలోస్ నుంచి కూడా 905 కిలోగ్రామ్స్ వరకు అని చెప్పేసి అయితే ఉంటుంది. ఫ్రంట్ సీట్ బెల్ట్, ప్రీ టెన్షనర్ అండ్ ఫోర్స్ లిమిటర్ సేమ్ ఫీచర్ ఇందులో కూడా యాడ్ అవుతుంది. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ సీట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 6 ఎయిర్ బ్యాగ్స్. కర్బ్ వెయిట్ పరంగా చూసినట్టయితే గనక 810 కిలోగ్రామ్స్ నుంచి 860 కిలోగ్రామ్స్ వరకు అయితే ఉంటుందండి. ఇక చేస్తాం కదా ఆల్టోలో ఏసీ ఉంటుంది, హీటర్ ఉంటుంది, ఫ్రంట్ పవర్ విండోస్ అని చెప్పేసి అయితే వస్తాయి. రియర్ వచ్చేసేసి మనం నార్మల్‌గా రోల్ డౌన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రోల్ అప్ చేసుకోవచ్చు అనమాట విండోస్‌ని.
అండ్ దీంతో పాటు కూడా 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. బట్ కెమెరా అయితే రాదండి. క్లియర్? ఇవి మనకు ఆల్టోలో వచ్చే ఫీచర్స్ అండి. నెక్స్ట్ సెలెరియోలో గమనించినట్టయితే గనక వీఎక్స్ఐ. ఈ వీఎక్స్ఐలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పరంగా చూసినట్టయితే గనక టచ్ స్క్రీన్ అయితే రాదు. ఎఫ్ఎం వస్తుంది అండ్ ఏఎం వస్తుంది. బ్లూటూత్ అండ్ యాక్స్ కనెక్టివిటీ ఈ ఫీచర్స్ అని చెప్పేసి అయితే వస్తాయండి. అండ్ దీంతో పాటు కూడా కొంచెం ఈ 2 వెహికల్స్ వ్యాగనార్ అండ్ ఆల్టో పరంగా ఈ 2 వెహికల్స్‌ని మనం కంపేర్ చేసినట్టయితే గనక స్పేషియస్‌గా సెలెరియోనే కొంచెం బెటర్‌గా ఉంటుంది. లెంత్ పరంగా అండ్ విడ్త్ పరంగా కొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి వెరీ లిటిల్ బిట్ అని చెప్పేసి అయితే మనకు ఈ 2 వెహికల్స్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే గనక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో వచ్చే వెహికల్స్‌తో కంపేర్ చేసినట్టయితే గనక సెలెరియో కొంచెం బెటర్‌గా ఇంటీరియర్ యొక్క కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఉంటుందని చెప్పేసి అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. ఇక వ్యాగనార్‌కెళ్ళిపోయినట్టయితే గనక సేమ్ వ్యాగనార్‌లో కూడా ఏవైతే సెలెరియోలో వస్తున్న ఫీచర్స్ ఉన్నాయో, ఈ సెలెరియోలో వచ్చే ఫీచర్సే ఈ వీఎక్స్ఐ వేరియంట్‌లో కూడా రావడం అని చెప్పేసి జరుగుతుందండి. అంటే మీ బడ్జెట్ గనక 7.5 లాక్స్ గనక అయితే, అది కూడా మీరు మారుతి సుజుకిలో గనక మీరు ఒక కార్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే గనక బెస్ట్ వెహికల్ సెలెరియో అండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఎవరైతే 7.5 లాక్స్ బడ్జెట్‌లో అది కూడా మారుతి సుజుకిలో చూస్తున్నారో వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సేమ్ 7.5 లాక్స్‌లో వస్తున్న ఈ మారుతి సుజుకి వెహికల్స్ ఇప్పుడు మనం సెలెరియోనైతే పక్కన పెట్టేసాం గదా! ఈ సెలెరియోని మిగతా కార్స్‌తో గూడా మనం కంపేర్ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. అండ్ మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కార్ కొంటున్నామంటే దానికి సంబంధించిన ఆఫ్టర్ సేల్ సర్వీస్ అన్నది ఎలా ఉంది? ఒక కార్ కొన్నామంటే దానికి సంబంధించిన రీసేల్ అన్నది ఎలా ఉంది? అన్న వాటి పరంగా గూడా మనకు మారుతి సుజుకినే ఖచ్చితంగా ఇండియాలో నంబర్ 1 అని జెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక కంపెనీని పొగడట్లేదండి. ఉన్న ఫ్యాక్ట్స్ అని జెప్పేసి చెప్తూ ఉన్నా. మీరొక కార్ కొన్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా మీరు సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తే దానికి సంబంధించిన సొల్యూషన్ అని జెప్పేసి చాలా క్విక్‌గా వచ్చేస్తది. అండ్ మీరొక కార్‌ని సేల్ చేయాలనుకున్నారనుకోండి, దానికి సంబంధించిన రీసేల్ వాల్యూ అనేది గూడా చాలా బెటర్‌గా వస్తుంది కంపేర్ టు అదర్ కార్స్ అండి. అండ్ మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక మీరు నాతో మాట్లాడి కాల్ కన్సల్టేషన్ గనక తీసుకోవాలనుకున్నట్లయితే దట్ ఈస్ పెయిడ్ సర్వీస్ అండి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో పిన్ చేసి మీకున్న డౌట్స్‌ని అయితే నివృత్తి చేసుకోవచ్చు. సో, థాంక్ యూ. బై బై. సీట్ బెల్ట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.